మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక పీర్ల పండుగ అయితే అయిపోయింది కదా. అన్ని రాష్ట్రాల్లో అయిపోయినట్టు, అన్ని ఊర్లో అయిపోయినట్టు ఇక బొంబాయిలో కూడా పీర్ల పండుగ అయిపోయిందట. అయితే ఆ బొంబాయిల పీర్ల పండుగ ఊరేగింపులంట ఒక లుచ్చ, ఒక బట్టెవాయి బాడ్కావు, నిజంగా వాడిని బాడ్కావు కాదు ఇంకా ఏదన్నా కానీ తక్కువే. ఆయన పేరు ఏం పేరు అంటే ఫయాజ్ ప్రేమ్జీ అంట. ఫయాజ్ ప్రేమ్జీ అంటోడు పీర్ల పండుగ ఊరేగింపు నాడు 15,000 మందిని చంపుదామనుకొని కంకణం కట్టుకున్నట్టులా. 15,000 మందిని. మామూలుగా పీర్లు బయలుపడతాప్పుడు ఏం చేస్తారు? సొంగ రొట్టెలు, మళ్ళీ దాన్ని ఏమంటారు సొంగ బుట్టి అని, కొంతమందిని షర్బత్ ఇస్తారు, మళ్ళీ పోతే మలిద ముద్దలని, అట్లా చాలా రకాలుగా పీర్లు బయలుపడ్డప్పుడు గీత ప్రసాదం లెక్క తింటారు. అది ఆచారం, ఊరూరే చేసే పనికి అదే. వీడు సొంగ రొట్టెలు పెట్టలేదు, సొంగ బుట్టి పెట్టలేదు, నా మలిద ముద్దలు వేయలేదు, మళ్ళీ పోతే షర్బత్ పోయలేదు. వీడంట ఒక టాబ్లెట్ ఇచ్చిండట. టాబ్లెట్ అన్ని పొట్లాలు చుట్టుకొని వచ్చి తీసుకోరు అనుకొని ఒక 2-3 వేల మందికి పంచుతూనే ఉండట. పంచుకుంటా పోతుంటే ఒక ముగ్గురికి అంట డౌట్ వచ్చిందట. ముగ్గురు ఆడలకు డౌట్ వచ్చి ఏం కావచ్చు, వీడు బెదిరి చూస్తుండు, బెదిరి చూస్తుండు, వీడేమో చేతులు పెట్టిపోతుండు, చాక్లెట్ అంటుండు. ఏమక్కడికి చాక్లెట్ అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది, మీకేమన్నా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయి, జ్వరం కట్టినా తగ్గేమన్నా కానీ తగ్గిపోతుంది, వేసుకోరి అని చెప్తున్నట. అయితే ముగ్గురు ఆడవాళ్ళు జరంత తెలివికల్లో ఉండి ఈడేదో బిత్తిరి చూస్తుంది అనుకొని ఇటకాదు అనుకొని చిన్న పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చిరట. ఆ బొంబాయి పోలీసులకు సమాచారం ఇవ్వగానే ఏమైందంటే గిడు జనాలలో తిరుగుతుడు, గడుకొక చాక్లెట్ ఇస్తుడు, గోల్డ్ లెక్క ఉంది. ఏంద్రా ఇది అంటే ఇది రోగనిరోధక శక్తి తగ్గుతుంది అంటుండు, పెరుగుతుంది అంటుండు, లేకపోతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటుండు, జ్వరాలు తగ్గుతాయి అంటుండు. అసలు ఏం గోలి సార్ అనుకొని వాళ్ళు పోలీసుల చేతిలో పెట్టిరట. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పంపించారట ఆ గోలిని. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి మైకులే చెప్పినట్ట, పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టి, ఇప్పటిదాకా ఒకడు మీకు ఏదైతే చాక్లెట్ ఇచ్చిండో, గోళీ ఇచ్చిండో, ఆ గోళీని ప్రస్తుతానికి ఎవ్వరు తినకూరని లౌడ్ స్పీకర్లు చెప్పేసరికల్లా చాలా మంది తినకుండా అయిపోయారు. చాలా మంది కాదు, ఎవ్వరు తినకుండా అయిపోయారట. అయితే ఆ దవాఖానకు పంపించారట. ఆ గోళీని దవాఖానకు పంపించగానే ఆ పరీక్ష చేసిరట. పరీక్ష చేసి చూస్తారకల్లా అది రోగ నిరోధక శక్తి పెంచేది కాదు, అది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గేది కాదు, జ్వరాలు తగ్గేది అంతకన్నా కాదు. ఏం గోళీ అదంటే ఎలకల మందు మంచిగా అలా పొడి చేసినట్టు ఎలకల మందు పొడి చేసి ఆ గోళీలు ఎలా కలిపి తీసుకొచ్చి పెట్టినట. ఈయన పట్టుకొచ్చినట్టు ఈయన ఫయాజ్ అంటోని. ఈ ఫయాజ్ ప్రేమ్జీని పట్టుకొచ్చి ఏం సంగతి రా, ఇలా ఎలకల మందు కలిపి ఏమెక్కరకరా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో 4 పెట్లు పెట్టి అడిగిరట. అడిగేసరికల్లా ఆడు ఉన్న ముచ్చట చెప్పినట్టు. ఏం చెప్పినంటే నేను 15,000 మందిని చంపుదాం అనుకున్నా అని గ్రేట్గా చెప్తున్నట్టాడు. నేను అదేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నా అన్నట్టు 15,000 మందిని చంపుదాం అనుకున్నా, కర్మ పాడైపోను, ముగ్గురు ఆడవాళ్ళు నన్ను బయటిచ్చిరు అని గ్రేట్గా చెప్తున్నట్టు. మళ్ళీ ఈ మోతవారి బీబీఏ చదివినట్ట. బీబీఏ నా లొటపిసిలే చదివి నేను ఈ సంస్కారం లేని చదువులు సన్నాసిగాలు మస్తు చదువుతారు, ఎక్కరాని చదువులు ఏమెక్కర కానీ. అయితే పండుగ పూట సరే ఎవరైనా కానీ, ఏ మతంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు మొక్కుతారు, బయటికి వెళ్ళి వస్తారు, అదో లెక్క. పీర్ల పండుగ నాడు దేవిని మొక్కుతుంది కానీ జనాలంతా పోతే జనాలను చంపుదామని చూసిండంటే ఈయన ఏ చెప్పుతోడు కొట్టాలో చెప్పురి నీగా. అసలు వీళ్ళని దగ్గరికే రానిద్దని చాలా మంది అంటుంటారు. ఇక అంటేనే ఇంకో దిక్కుపోతుంది కానీ దాదాపు అర్థమవుతుంది. కానీ ఇసోటి లుచ్చలు తలిగినాక ఎట్టపాడని చెప్పి అంతా పేద ప్రజలు పోతారు దాదాపుగా. పీర్ల పండుగ అంటే తీరు ఆడదాకా పోతారు, డబ్బు గలలు పోతారు, జరంత మొక్కులు మొక్కిన వాళ్ళు, జర పానం బాగాలేని వాళ్ళు దేవుడా కాపాడనుకొని పోతుంటారు. గజబోంటోళ్ళని చంపుదామని వీడు టార్గెట్ పెట్టుకొని ఏకంగా 15,000 మందిని చంపుదామనుకుని ఎలకల మందు తీసుకొని వచ్చినట్టు 50 కిలోల ఎలకల మందు కొనుక్కొచ్చుకున్నట. 50 కిలోల ఎలకల మందు కొనుక్కొచ్చుకొని కమ్సకం 3,000 మందికి తయారు చేసినట్టు. అందరికి తయారు చేయలేకపోయినట, సమయం సరిపోలేదట. 50 కిలోలు ఆర్డర్ పెట్టుకుని ఎలకల మంది రాగానే అల్లింత అందులో చిట్టి వేసి మొత్తం గోళీలు లెక్క చుట్టి అందులో మధ్యలకాయ పెట్టి మళ్ళీ చాక్లెట్ లెక్క మంచిగా ఉడలేక చేసి ఆ కాగితాలు పెట్టి ఇస్తున్నట. చూడరు కథ. 50 కిలోల ఎలకల మంది తెచ్చి వేసుకోపోయినవరా నువ్వు ఇంత ఏమా? అల్లా నిన్నేమైనా క్షమిస్తారా? నిజంగా అల్లా ఉంటే క్షమిస్తున్న వస్తున్నా గిసోటి లుచ్చల్ని. దేవుడు మిమ్మల్ని మస్తారా నాకు అర్థం కాదు. కానీ సోటి లుచ్చ దౌర్భాగ్యాలు జరగబడ్డారు. ఓ నరేంద్ర మోడీ గారు అయినా కానీ, లేకపోతే బొంబాయి ప్రభుత్వం అయినా కానీ ఇసవోంటోనికి పట్ట పగలు జనాలంతా చూస్తుంటే పిట్టను కాసినట్టు కాల్చి పక్క ఎన్కౌంటర్ చేయాలి ఇసోంటోళ్ళని. ఇప్పుడు ఆ ముగ్గురు ఆడోళ్ళు కనుక అప్రమత్తంగా ఉండకుంటే పరిస్థితి ఏం కావాలి? ఇవ్వాలి ఏం కావాలి? అందరు సాప చుట్టినట్టే, తిన్నోళ్ళు తిన్నట్టే కథం కాకపోదురు. వీడు దొరికింది కాబట్టి ఇవాళ ఇంతమంది వెలిగిపోయారు, లేకపోతే ఇంతమంది చచ్చిపోతారు చెప్పురి. ఇసబోంటి బాడకావులు తలిగిరి పాడైపోయి భారతదేశంలో మమ్మ కానీ ఇసబోంటోని ఎన్కౌంటర్ చేస్తే ఏ జంజట్లేదు, అల్లా కూడా మంచి పని చేసిర్రు అనుకుంటాడు. అవునా కదా చెప్పురు ప్రజలారా.